దండలయ్య దండాలయ్య దండాలయ్య అందరు దండాలు పెట్టిన ఈడేంట్రా పెట్టడం లేదు. ఈగో ప్రాబ్లం అనుకుంటా. అని కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, కింద షెడ్ లేదు. వాడిని అర్జెంట్గా పంపించేయండి. ఈ దున్నపోతు వల్లే నా బర్రె చెడిపోయిందిరా. నీ బర్రె వల్లే నా దున్నపోతు చెడిపోయింది. ఆపరా అరే నీ వల్లేరా. ఆపడం చాలా కష్టమయ్యా. ఈడేంట్రా ఈయన్నే కూర్చున్నాడు. నాకేం తెలుసండి, ఆపుకోలేకపోయాడేమో. సరేలే, ఇంకా పంచాయతీలో వచ్చి కూర్చోలేడు. ఏం జరిగిందిరా? ఈ దున్నపోతు నాకు బర్రెని గర్భవతి చేసిందయ్యా. నా దున్నపోతు అసొంటిది కాదయ్యా. మరి ఎవరు వేసినాడ్రా? మన నలిబొక్క గాడు వేసినాడు. సరిపోయారు ఇద్దరును. హీరో వీళ్ళని కొట్టుకుని మధ్యలో కమెడియన్ని చంపినాడు. నన్ను చంపుతారేంది మధ్యలో? అరే నలిబొక్క, అయ్యగారు మన ఊళ్ళో మొత్తం ఎన్ని దున్నపోతులు ఉన్నాయిరా? ఎల్లిగాంది మళ్ళీగాంది, మీతో కలిపి మొత్తం మూడయ్యా. ఏం బ్రో, నన్ను దున్నపోతా అంటున్నావా? లేదయ్యా, మిమ్మల్ని అంటానా? మనది కూడా ఒకటి ఉన్నది కదా దున్నపోతూ, దాన్ని కలిపే చెప్తున్నా. అలా చెప్పు ఏదవా. ఈయన దున్నపోత చేసిందని సాక్ష్యమేంద్రా? ఇదిగో ఈడే సాక్ష్యమయ్యా. నువ్వు చూసావారా? చూసానాయ్య గారు. ఎక్కడ చూసావురా? మళ్ళీ కానీ చేయండి. ఈ దున్నపోత దీని బర్రెతను ఏమన్నదిరా? రేయ్, తప్పు నీ వైపే ఉంది కాబట్టి నీ దున్నపోతుకు వాని బర్రెనిచ్చి పెళ్లి చేయి. నేను చెయ్యనాయ్య గారు. ఎందుకు చేయవురా? నీ దున్నపోతూ తెల్లగా ఉన్నట్టు అని బర్రె నువ్వు ఇటా చేసుకుంటున్నావా? నువ్వు అనేనరా. మీరేనండి అయ్యగారు. నా మాటకు ఎదురు చెప్పకుండా ఇడికెళ్ళి దెంగేది. అరే నల్లిబొక్క, గొడుగు సక్కాబడ్రా. క్షమించండి అయ్యారు, అయినా నా పేరు నలిబొక్క కాదండి, సతిపండు. బక్క పిన్నుగాని పెట్టుకోపోయినావు బాగుండేది. నీకు అర్జెంటుగా పింఛన్ రాపియాలరా. నాకు దేనికండి పెంచాను? నీ ఒంట్లో బొక్కలు తప్ప మాంసం లేదని. అట్లయితే మీకు కూడా రాపియాలండి. నాకు దేనికిరా? మొన్న మన ఊర్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో మీరు కూడా సగం కాలిపోయారని రాపిస్తే అయిపోతుంది. నేనెప్పుడు కాలేనరా? కాలినట్టు సగం మసిబొగ్గు తిరగ కర్రెగా ఉంటేను. అదిగో రూపాయి బిల్ల. ఎక్కడండి? ఏమైందిరా కోమా? ఇది కలనా?